ఓం శాంతి. ఓం శాంతి. సో ఈ కర్మ ఫిలాసఫీ యొక్క ఈ కోర్సులో ఈ డే క్లాస్లో థర్డ్ పార్ట్, ఫస్ట్ పార్ట్లో మనం ఏం చూసామంటే కర్మ సిద్ధాంతం కోసం చూసాం. సెకండ్ పార్ట్లో మానవుడు తన యొక్క కర్మని మళ్ళా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మానవుడు ఎలాంటి జన్మ తీసుకుంటారు, మానవుడిగా జన్మ తీసుకుంటారా లేక వేరే పశుపక్షాదులుగా జన్మ తీసుకుంటారా అనేది మనం దానిలో తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ఈరోజు మనం ఏం తెలుసుకుందాము అంటే మానవుడు మ్యాక్సిమం ఎన్ని జన్మలు తీసుకుంటారు, మినిమం ఎన్ని జన్మలు. ఎందుకంటే 84 లక్షల యోనులు అంటే 84 లక్షల జన్మలు అని కూడా వచ్చేసింది. సో 84 లక్షల యోనుల్లోనికి వెళ్తే 84 లక్షల జన్మలు వస్తాయి. మరి అన్ని జన్మలు ఉంటే కల్పచక్రం యొక్క ఆయుష్ ఇంకెంత పెరిగిపోవాలి. కనుక పరమాత్మ చెప్పేటటువంటి సత్యమైన జ్ఞానం మనకి చెప్తూ ఉందన్నమాట. మానవుడు ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకుంటారు, తక్కువలో తక్కువ మినిమం 1 బర్త్, మ్యాక్సిమం 84 బర్త్స్, 84 జన్మలు. అయితే మనం వింటూ వచ్చాం అన్నమాట 84 లక్షల జన్మలు అని. దాని యొక్క అర్థం కూడా మనం చూస్తే 84 లాక్ అంటారనమాట అండి. లాక్, లక్ష అంటే దానికి 3 అర్థాలు ఉన్నాయన్నమాట. లాక్ అంటే ఒకటి చూడటం, ఇంకొకటి లక్ష్యం, ఇంకొకటి లక్ష. ఈ 3 అర్థాలు ఉన్నాయన్నమాట. అయితే లక్ష్యం పెట్టి ధ్యాస పెట్టి కర్మని మంచిగా చెయ్యండి. 84 లక్షల యోనుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఏ కర్మ చేస్తారో ఆ కర్మ మీదే ధ్యాస పెట్టి లక్ష్యం అనుసారంగా కర్మ చేస్తే ఆ కర్మ చాలా మంచిగా అవుతుంది అని దాని యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇంకా మనం చూసినట్లయితే మనం ఎలాంటి కర్మ చేస్తున్నాం అనే దాని మీద ఎంత అటెన్షన్ ఇచ్చేవారు ఇదివరకట్లో. ఒక 200 ఇయర్స్ బ్యాక్ మనం వెళ్తే వారు కర్మకి చాలా అటెన్షన్ ఇచ్చేవారండి. ఏదైనా తప్పుడు కర్మ, పాప కర్మ చేయాలంటే చాలా భయపడేవారు. అనేవారు అనమాట, మేము పిల్లా పాపాలతో ఉన్నాము, సమాజంలో రెస్పెక్ట్తో జీవించాలి, మేము ఇలాంటి కర్మ చెయ్యం అని అనేవారండి. ఇప్పుడు చూస్తే సేమ్ అదే మాట ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నారు. ఏం చెప్తారంటే మేము పిల్లా పాపలు ఉన్నారు, మేము సమాజంలో జీవించాలి అంటే మేము ఇలాంటి కర్మలు చేయకపోతే మేము సమాజంలో హయ్యెస్ట్గా జీవించలేం. అంటే పాప భీతి లేదు. రాంగ్ యాక్ట్ చేయాలంటే ఒకప్పుడు భయపడేవారు, దానివల్ల నాకు ఎఫెక్ట్ వస్తుంది, నా పిల్లలకి ఎఫెక్ట్ వస్తుంది అని. కానీ ఈ రోజుల్లో చాలా ఈజీగా చేసేస్తున్నారు. చూడండి, అబద్ధం ఎంత ఈజీగా ఆడతారు, చాలా షార్ట్ అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు. కానీ అది మన యొక్క పవిత్రతను తగ్గించేస్తుంది, మన లోపల ఉన్న ఆత్మిక శక్తిని తగ్గించేస్తుంది, మన మాటలో పవర్ తగ్గించేస్తుంది. చూడండి, ఒక అబద్ధం ఆడనటువంటి వాళ్ళ దగ్గర అబద్ధం ఆడేవాళ్ళు కూడా భయపడతారండి అబద్ధం చెప్పడానికి. వాళ్ళు ఎదురుగేళ్ళ అబద్ధం చెప్పాలంటే వాళ్ళు సంకోచిస్తారు. ఎందుకంటే వీళ్ళు చాలా పర్ఫెక్ట్, వీళ్ళు చాలా రైట్, వీళ్ళ దగ్గర మనం తప్పుగా మాట్లాడకూడదు అని అంటారు. అంటే మన యొక్క గుణాలే మనకి రక్షణ, మన యొక్క వాల్యూసే మనకి రక్షణ. కానీ మనిషి ఈరోజు ఆ వాల్యూస్ని అధిగమించి కర్మలు చేయటం మొదలుపెట్టారు. సో దాని ఫలం కూడా అలానే వస్తుంది. దీనికి మనం వాల్మీకి ఎలా అయ్యారు అసలు?
అంటే వాల్మీకిలా ఎలా అయ్యారు అంటే అది స్టోరీ చెప్తారనమాట. వాల్మీకి ఒకప్పుడు పెద్ద గజ దొంగ, అందరినీ దొంగలిస్తూ ఉండేవాడు, అందరినీ కొట్టేవాడు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేవాడు. అలా చేస్తూ ఉంటే ఒకరోజు ఒక గురువు గారు అటు వెళ్తూ ఉంటారనమాట, అడవి రూట్లో వెళ్తూ ఉంటే వాల్మీకి ఆయన కొట్టడానికి వస్తాడనమాట. వచ్చినప్పుడు ఆ గురువు అంతా దోచుకోవడానికి వస్తాడు. అప్పుడు ఆ గురువు ఒక క్వశ్చన్ అడుగుతారనమాట, ఆగు ఒకసారి అంటే, ఇప్పటి వరకు నన్ను ఎవరు ఆగు అని కూడా అనే ఆ పవర్ లేదు, సరే అని ఆగుతాడు. నువ్వు ఏదైతే యాక్ట్ చేస్తున్నావో అది చెడు పని కదా అంటాడు. అవును చెడు పని అని. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు అంటే, నేను నా పిల్లా పాపల కోసం చేస్తూ ఉన్నాను, వాళ్ళు నేను తిండి పెట్టాలి అంటే నేను ఇలా చేయకపోతే నేను అది చేయలేను అని చెప్తాడు ఆయన. సరే నువ్వు చెడు పని చేసి మీ పిల్లా పాపల కోసం సంపాదిస్తున్నావు, మరి నువ్వు ఇది చేస్తే పాపం వస్తుంది కదా. వస్తుంది, మరి ఆ పాపాన్ని వాళ్ళందరూ షేర్ చేసుకుంటారా, ఒకసారి వెళ్ళి అడిగిరా అని చెప్తాడు. సో వాల్మీకి ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను అడుగుతారనమాట, నేను మీ అందరి కోసమే కదా అన్ని దొంగతనాలు చేసి అందరినీ దోపిడీ చేసి తీసుకొస్తున్నాను, మరి నా పాపంలో మీరు అందరు షేర్ చేసుకుంటారా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళ భార్య అంటది, సో నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి మమ్మల్ని పెంచాల్సింది నువ్వే కదా, నువ్వు ఎలా సంపాదిస్తే మాకేం తెలుసు, నీ పాపంలో నేనెందుకు షేర్ తీసుకుంటాను అని అడుగుద్దన్నమాట. అప్పుడు ఆయనకి ఫుల్ రియలైజేషన్ వచ్చేస్తుంది కదా, నేను కర్మ చేస్తున్నాను, దాని ఫలం నేనే కదా అనుభవించాలి, వాళ్ళ కోసం నేను కర్మ చేస్తున్నాను పాపకర్మ, కానీ వాళ్ళెవరు కూడా దాన్ని పంచుకోరు, మరి నేనెందుకు పాపకర్మ చేయాలి అని అప్పుడు జ్ఞానోదయం అయ్యి ఆయన పెద్ద ఋషిగా మారటం జరుగుతుంది. సో అంటే రియలైజేషన్ అనేది లోపల నుంచి వస్తే కానీ చేంజ్ అనేది జరగదు. సో మనం ఏ కర్మ చేస్తున్నాం అనే దాని మీద, కర్మ మీద అటెన్షన్ ఇవ్వటం చాలా తప్పనిసరి. సో మనిషి ఈ 84 జన్మలు, మ్యాక్సిమం 84 జన్మలు ఎలా తీసుకుంటారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చూస్తే సగటు ఆయుష్ ఆన్ అన్ యావరేజ్ ఏజ్ చూస్తే ఒక 60-70 వరకు ఉంటున్నారు. మనం ఇంకా ప్రీవియస్గా వెళ్తే మన పెద్దవాళ్ళు 90-100 జీవించేవారు కదా. ఇంకా బ్యాక్కి వెళ్తే 110-120 జీవించేవారు. ఇంకా బ్యాక్కి వెళ్ళండి, సో ఇంకా ఎక్కువ 140-150. సో సత్యయుగంలో ఎప్పుడైతే ఫస్ట్ ఈ వరల్డ్ స్టార్ట్ అయ్యిందో, ఆత్మ పరంధామం నుంచి కొత్తగా ఈ భూమి మీదకి ఫ్రెష్గా దిగినప్పుడు కంప్లీట్ 150 ఇయర్స్ జీవిస్తుందండి. అకాల మృత్యు అనేది ఉండదు. మనం ఏదైతే లాస్ట్ లెసన్లో తెలుసుకున్నామో గోల్డెన్ ఏజ్ అని చెప్తారు దాన్ని. సో ఆ గోల్డెన్ ఏజ్లో ఆత్మ ప్యూర్ సతోగుణి అంటే 7 గుణాల, సాత్ మీన్స్ 7. సో 7 గుణాలతో ఆత్మ ఫుల్గా ఉంటుంది. 7 గుణాలు అంటే పవిత్రత, జ్ఞానము, ఫస్ట్ లెసన్లో మనం తెలుసుకున్నాం. పవిత్రత, జ్ఞానము, శక్తి, శాంతి, ప్రేమ, సంతోషం, ఆనందం, సుఖం లెక్క. సో ఈ 7 ఫుల్, ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడున్న బాధలేవి అక్కడ లేవు. దాన్నే లక్ష్మీనారాయణల రాజ్యము, లేక శ్రీకృష్ణుడు చిన్నతనంలో రాధాకృష్ణుల రాజ్యం అని కూడా చెప్తూ ఉంటారనమాట. అయితే ఆ సత్యయుగం యొక్క ఆయుష్ ఏదైతే 1250 ఇయర్స్ ఉందో, దానిలో ఒక్కొక్కళ్ళు 150 ఇయర్స్ కంప్లీట్ జీవిస్తారు. సో 1250లో 150 ఇయర్స్ జీవిస్తే ఎన్ని జన్మలు తీసుకుంటారు? ఆన్ అన్ యావరేజ్ 8, అంటే 8 జన్మలు సంపూర్ణ ఆయుష్తో అక్కడ ఉన్నటువంటి వారు దేవతలు. వాళ్ళకి ఇక్కడున్న ఏ ప్రాబ్లమ్స్ అక్కడ ఉండవండి. చూడండి, ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అన్నీ షార్టేజ్ కదా, వాటర్ షార్టేజ్, కరెంట్ షార్టేజ్. సో అక్కడ ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే ఆ గోల్డెన్ ఏజ్, ఇప్పుడు మనం అసలు ఆ గోల్డెన్ ఏజ్ కోసం తెలుసుకుందాము. ఆ గోల్డెన్ ఏజ్ ఎంత బాగుంటుంది అంటే, ఇదే భారతదేశం ఒకప్పుడు గోల్డెన్ ఏజ్గా ఉండేది. అందుకే భారతదేశానికి మహిమ ఏంటి అంటే బంగారు పిచ్చుక, గోల్డెన్ స్పారో అని చెప్తారు. మరి ఈరోజు బంగారమే కనిపించట్లేదండి. ఒకప్పుడు బంగారు పిచ్చుక అన్నారు. ఒకప్పుడు ఇదే భారతదేశంలో బంగారు ఇటుకలతో ఇల్లు కట్టుకునే వాళ్ళంటండి. మరి నమ్మచ్చు అంటారా? రియలేనా? మనం కొంచెం బ్యాక్కి వెళ్తే శ్రీకృష్ణదేవరాయల టైంలోనే రోడ్డు మీద రత్నాలు రాసులాగా పోసి అమ్మేవారు అని వింటాం. అప్పుడే రత్నాలు రాసులాగా పోస్తే ఇంకా బ్యాక్కి వెళ్ళండి, ఇంకెలా ఉంటుంది కదా. సో అంటే
గోల్డెన్ ఏజ్ ఆ పేరులోనే ఉంది, అంత గోల్డ్, కంప్లీట్ గోల్డ్. అక్కడ దొంగతనాలు జరగవు, రోగాలు రావు, దుఃఖాలు ఉండవు, ఏడుపులు ఉండవు. సో దొంగతనాలు లేవు కాబట్టి పోలీసులు అక్కర్లేదండి, పోలీస్ స్టేషన్స్ అక్కర్లేదు, జడ్జెస్ అక్కర్లేదు, లాయర్స్ అక్కర్లేదు, కోర్టులు అక్కర్లేదు. ఎవరికి ఎటువంటి డిసీజ్ రాదు, సో హాస్పిటల్స్ అక్కర్లేదు, డాక్టర్స్ అక్కర్లేదు. సో అక్కడ ఎలాంటి బ్యూటీ పార్లర్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే న్యాచురల్ బ్యూటీ, సహజ సిద్ధమైన సౌందర్యం. ఇంకా అసలు ఆ వరల్డ్ ఎంత వాటర్ షార్టేజ్ అనేది, వాటర్ అనేది పుష్కలంగా, ప్రకృతి మానవుడికి దాసిగా ఉంటుంది. అక్కడ దేవతా రూపంలో ఉంటారు. మానవులకి, దేవతలకి, రాక్షసులకి తేడా ఏంటి అంటే అందరిది మానవ రూపమే, కానీ గుణాలలో డిఫరెన్స్. సో ఈ గుణాల్లో ఎప్పుడైతే మంచి దివ్య గుణాలు ఉంటాయో, ఇప్పుడు మనలో మంచి గుణాలు ఉన్నాయండి, అబ్బా దేవతలా రక్షించావమ్మా వచ్చి అంటే మనం దేవుడా, దేవత కాదు, మనలో ఉన్న మంచితనానికి వాళ్ళు దండం పెడుతున్నారు. సో ఎవరిలో అయితే 16 దేవతల యొక్క మహిమ కూడా ఉందన్నమాట. 16 కళా సంపూర్ణులు, సర్వగుణ సంపన్నులు, మర్యాద పురుషోత్తములు, అహింసే పరమో దేవి దేవత ధర్మం కలవారు, సంపూర్ణ నిర్వీకారి. ఇదంతా దేవతల యొక్క మహిమ. అంత చక్కటి దేవతలు, కానీ ఆత్మ బ్యాటరీ యూజ్ చేసే కొద్దీ డిశ్చార్జ్ అవుతుంది. సో 150 years అయిపోయాక మళ్ళా జన్మ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో వరల్డ్ స్టార్టింగ్ 9 lakhs జనాభాతో స్టార్ట్ అవుతుందండి, కేవలం 9 లక్షలు. సో 9 లక్షలు జన్మలు తీసుకుంటూ సత్యుగం ఎండ్ అయ్యేసరికి, అంటే 1250 సంవత్సరాలు గడిచేసరికి 3 కోట్లు అయిపోతారు. అందుకే మనకి ఎంతమంది దేవతలండి, మన హిందూ పురాణాల ప్రకారం 3 కోటి దేవతలు. సో 3 కోట్ల మంది జనాభా పెరుగుతుంది, అందరు దేవతలే, అంత హ్యాపీగా ఉంటారు. అక్కడ సుఖం, శాంతి, ఆనందం తప్ప ఇంకో ప్రాబ్లమే లేదు. వాళ్ళ ఇల్లులు కూడా ఎంత ఉంటాయి అంటే, వాళ్ళ మహల్స్ ఇంత పెద్ద, రాజమండ్రిలో ఒక్క మహల్ ఉంటే గొప్ప అంటే అంత పెద్ద మహల్స్. సో ఫస్ట్ వరల్డ్ స్టార్టింగ్లో అంత పెద్ద ఉండేది కాబట్టి రాను ఇప్పుడు ఇంత చిన్నదైపోయింది. ఓకే, వాళ్ళు పుష్పక విమానాల్లో తిరుగుతారు దేవతలు అని వింటాం. పుష్పక విమానాలు అంటే ఏదో మంత్రం కాదు, అది కూడా సైన్స్, కంప్లీట్ ప్యూర్ సైన్స్, ఇంకా రిఫైన్డ్ సైన్స్ అంటండి. ఇక్కడున్న సైన్స్కి మంచి ఉంది, చెడు ఉంది. కరెంట్ ఉంటే హాయిగా ఉంది, ఫ్యాన్ వేసుకుంటే, ఫ్యాన్ ఆపేస్తే ఎంత ఇబ్బందిగా ఉంది కదా. అంటే కరెంటుతో సుఖం వచ్చింది, దుఃఖం కూడా వచ్చింది. కరెంట్ షాక్ కొడితే మనిషి చనిపోతాడు. సుఖం ఉంది, దుఃఖం ఉంది. ఇప్పుడు ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తే ఫాస్ట్గా వెళ్ళిపోతాం, నైస్. అదే ఫ్లైట్లో యాక్సిడెంట్ అయితే ఇంకా మళ్ళీ మనిషి కూడా కనిపించారు. సో అక్కడ కూడా ఫ్లైట్స్ అంటే పుష్పక విమానాలు, యాక్సిడెంట్ ఫ్రీ పుష్పక విమానాలు. అసలు ఏ యాక్సిడెంట్ జరగదు, సైన్స్ అది కూడా. 8 years పిల్లలు కూడా విమానం నడిపించండి, ఎందుకంటే సంకల్ప శక్తితో, థాట్ పవర్తో విమానం నడుస్తుంది. సో ఇప్పుడున్న టెక్నాలజీ మనకి అందరు ఫోన్స్లో కూడా నావిగేషన్ అనే ఒక యాప్ ఉంది కదా. సో జస్ట్ మేము ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కంబాల్ చెరువుకి వెళ్ళాలి అంటే అది రూట్ చెప్పేస్తుంది, మనం ఎక్కడున్నామో చెప్తుంది, ఎంత దూరమో చెప్తుంది, ఎలా వెళ్ళాలో చెప్తుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. అండ్ మనం చూస్తే ఒక సైంటిస్ట్ ఎలాంటి చైర్ కనిపెట్టారంటే, ఆ చైర్లో కూర్చొని మీరు ఏ థాట్ క్రియేట్ చేసినా ఆ థాట్ అనేది వర్డ్స్ రూపంలో డిస్ప్లే అయిపోద్దండి. మీకు జస్ట్ థాట్, మీరు మాట అక్కర్లేదు, థాట్ క్రియేట్ చేస్తే చాలన్నమాట, థాట్ రీడ్ చేసేసి. థాట్ రీడింగ్ చాలా మిషన్స్ వచ్చాయి ఇప్పుడు. సో ఈ 2 టెక్నాలజీస్ని కంబైన్ చేయండి. సో మీరు పుష్పక విమానంలో కూర్చున్నారు, జస్ట్ సంకల్పం చేశారు నేను పలానా ప్లేస్కి వెళ్ళాలి, ఆ థాట్ రీడ్ చేసింది, నావిగేషన్, అండ్ దెన్ నెక్స్ట్ ఫ్లైట్ వెళ్ళింది, అక్కడ కూర్చుంది. సో ఈజీ. సో రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ సైన్స్. ఓకే, అండ్ అక్కడ 365 రోజులు ప్రకృతి వసంత ఋతువు, చాలా ఈక్వల్ క్లైమేట్, టూ హాట్ టూ కోల్డ్ ఉండదు. మనకి ఎప్పుడు వర్షం కావాలంటే అప్పుడే వస్తుంది అంటండి. ప్రకృతి అంట ఫలాలతో చెట్లు నిండుగా ఉంటాయంటండి. ఎప్పుడు నా యజమాని నన్ను స్వీకరిస్తాడా అని చూస్తాయంట. మనకు అందేలాగా ఎంత జ్యూస్ ఉంటుందంటే జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే, దాన్ని పట్టుకుని నొక్కితే చాలన్నమాట, చాలా జ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మీరు ఎంత పిండండి అయినా జ్యూస్ రాదు.
కదా, అలా ఉంది కదా. ఇప్పుడు ప్రకృతి కూడా తమో ప్రధానం అయిపోయింది. ఎందుకు ప్రకృతి అంత సతో ప్రధానంగా ఉంది అంటే, ప్రకృతికి దేవతలు ఆ ముందు జన్మలో ప్రకృతికి సహాయం చేశారు. ప్రకృతి ఇప్పుడు ఇంప్యూర్ అయిపోయింది కదా, సో దాన్ని ప్యూర్ చేయడానికి వాళ్ళు మంచి థాట్స్ క్రియేట్ చేశారండి. ఆ థాట్స్ క్రియేట్ చేయడంతో ప్రకృతి కూడా చాలా ఆహ్లాదం అయిపోయింది. సో నెక్స్ట్ జన్మలో ప్రకృతి కూడా వాళ్ళకి సేవకులు అయిపోయింది. ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉంటుందండి. ఎప్పుడు వాళ్ళకి వర్షం కావాలంటే వర్షం, వాళ్ళకి ఏది కావాలంటే అది ప్రకృతి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా సత్యుగంలో స్టడీస్ చూసినట్లయితే ఇప్పటిలాగా టెన్షన్స్తో ఇంత బ్యాగ్స్ వేసుకుని ఈ స్టడీస్ కాదు. అక్కడ స్టడీస్ ఏంటి అంటే కళలు, చిత్రలేఖనం, సంగీతం, చక్కగా అందరూ కలిసిమెలిసి డ్యాన్సింగ్ అంటే అది కూడా ఒక మంచి రాసలీలలు మనం చూస్తాం కదా. సో ఇవన్నీ అండ్ రాజవిద్య, ఇవి మాత్రమే సత్యుగంలో ఉంటాయన్నమాట. ఇంకా వాళ్ళకి అసలు ఇప్పుడు పిల్లలు ఏడుస్తారు కదా, పుట్టగానే ఏం చేస్తారంటే వాళ్ళు ఏం ఏడవకపోతే కొడతారంటండి. ఒకసారి కొడితే వాళ్ళు ఏడుస్తే వాళ్ళు బాగా పుట్టినట్టు. కానీ సత్యుగంలో అలా ఉండదు. గర్భం కూడా గర్భమహల్, చాలా ఆనందంగా నవ్వుతూ బయటకు వస్తారంటండి. మరలా మృత్యు ఎలా ఉంటుంది అంటే, మృత్యు కూడా వాళ్ళకి చచ్చిపోతున్నాము అనే బాధ ఉండదు. మనం ఇప్పటి వరకు విన్నాం అనమాట, దేవతలు అమరులు, వారికి చావు అనేది ఉండదు, మృత్యు ఉండదు అనుకున్నాం కదా. కానీ వాళ్ళు కూడా చనిపోతారు, కానీ మేము చనిపోయామనే ఫీలింగ్ ఉండదు. సో ఇప్పుడు మనకి ఈ డ్రెస్ ఉంది, ఇది ఓల్డ్ డ్రెస్ అయిపోతే ఏం చేస్తాం, న్యూ డ్రెస్ వేసుకుంటాం కదా మనం. సో ఆ న్యూ డ్రెస్ ఎప్పుడైతే వేసుకుంటామో, ఆ న్యూ డ్రెస్ కొత్త డ్రెస్ వేసుకున్నానన్న హ్యాపీనెస్ ఉంటుంది, కానీ పాత డ్రెస్ వదిలేసానన్న సాడ్నెస్ ఉండదు మనకి. సో ఒక జస్ట్ డ్రెస్ చేంజ్ అయితే ఫీలింగ్ ఎలా ఉంటుందో, వాళ్ళకి బాడీ చేంజ్ అయితే ఫీలింగ్ అలా ఉంటుంది. అది కూడా ఒక ఉత్సవంగా జరుపుకుంటారంటండి. ఎందుకంటే వీళ్ళు చనిపోయి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారో వీళ్ళకి సాక్షాత్కారం అయిపోతుంది. అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా ఆ తల్లిదండ్రులకి సాక్షాత్కారం. యోగ బలంతో సంతానోత్పత్తి జరుగుతుంది. అంత చక్కటి ప్రపంచం. పిల్లలు ఏడ్చినప్పుడే వాళ్ళకి ఫుడ్ పెట్టడం ఉండదు, నియమానుసారంగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఉదయమే దేవతలు నిద్ర లెగుస్తారు. ఆ నిద్ర కూడా ఎలా లెగుస్తారంటే, మళ్ళాగా ఫోన్లో అలారమ్స్ పెట్టుకుని లెగరండి వాళ్ళు చక్కగా రిలాక్స్డ్, ఎందుకంటే టెన్షనే లేదు కదా. సో రిలాక్స్ స్టేట్లో ఆకు కదులితే కూడా ఒక మంచి మ్యూజిక్ వస్తుంది అనమాట. సో ఆ చక్కటి మ్యూజిక్తో ఉదయమే వాళ్ళు పక్షుల యొక్క కిలకిల రాగాలతో వాళ్ళు మేల్కుంటారు. వాళ్ళ ఫుడ్ చూసినట్లయితే కుక్డ్ ఫుడ్ ఉండదు, కానీ ప్రకృతి సిద్ధమైనటువంటిది 56 రకాల యొక్క భోజనం అనేది. అంత 56 రకాలు తినరు, జస్ట్ స్పూన్ టేస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ శరీరం కాంచనకాయం, న్యాచురల్గా రెడీ అయింది, న్యాచురల్ బ్యూటీ. సో ఆ న్యాచురల్గా ఉన్న శరీరానికి ఏ రోగం కూడా రాదండి. అలాంటి ఎంతో హ్యాపీ ప్రపంచం అనమాట. వాళ్ళకంట ఏడుపు అన్న మాట తెలియదంటండి, నొప్పి అన్న మాట తెలియదంట, రోగం అన్న మాట తెలియదంట. ఒక్కసారి ఆలోచించండి, ఆ వరల్డ్ ఎంత బాగుండేదో. ఎక్కడో లేదండి స్వర్గం, పైన ఎక్కడో ఉంటుంది అనుకున్నాం కదా, పైన ఎక్కడో లేదు. ఇదే భూమి స్వర్గ భూమిగా ఉండేది. ఇప్పుడు ఇదే భూమి రాను ఇప్పుడు చూడండి, ఇల్లు కట్టినప్పుడు కొత్తగా ఉంటుంది, అదే ఇల్లు ఏమైపోతుంది రాను పాతదైపోతుంది. సేమ్ 100 years అయిపోయాక ఇంట్లో ఉండొద్దు అని చెప్తారు, దాన్ని స్మాష్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. వరల్డ్ కూడా అంతే, దీని టైం అయ్యాక మరలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి. సో 8 జన్మలు కృష్ణుడు అష్టమి అని చెప్తారండి. సో శ్రీకృష్ణ, సో 8 births కృష్ణుడు 1, కృష్ణుడు 2, అలా 8 births తీసుకుంటారనమాట. తర్వాత 9th జన్మ త్రేతాయుగం, శ్రీరామ నవమి చేస్తాం. సో 9th birth రాముడు, సీత యొక్క రాజ్యం, త్రేతాయుగం స్టార్ట్ అవుతుంది. సో అది సిల్వర్ ఏజ్. సో 16 కళలతో ఫుల్గా ఉన్న వాళ్ళు త్రేతాయుగం వచ్చేసరికి 2 కళలు తగ్గుతాయి, 14 కళలు. అండ్ ఏజ్ స్పాన్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఫస్ట్ సత్యుగంలో 150 years కంప్లీట్ జీవిస్తారు, త్రేతాయుగం వచ్చేసరికి ఆన్ అన్ యావరేజ్ 100-120 years జీవిస్తారు. సో జన్మలు పెరుగుతాయి. సో 12 జన్మలు అవుతాయండి.
సో ఫస్ట్ సత్యుగంలో 8, త్రేతాలో 12. సో ఈ 2 యుగాల్లో ఈ భూమి మీద ఎవరున్నారు అంటే ఓన్లీ దేవతలు. ఇంకో ధర్మం లేదు, ఇంకో మతం లేదు, ఇంకో కులం లేదు, ఇంకో భాష లేదు, ఓన్లీ వన్. రాజు రాణి ఎంత హ్యాపీయో అందరూ అంత హ్యాపీ. అందుకే మహాత్మా గాంధీ కూడా ఏం కోరుకున్నారు అంటే రామరాజ్యం కావాలి అనుకున్నారు, రావణ రాజ్యం కావాలి అని కోరుకోలేదని. ఎందుకంటే రాముడి యొక్క రాజ్యంలో అంత హ్యాపీనెస్, అంత సుఖం, అంత స్వేచ్ఛ అనేది ఉండేది. సో ఈ మనం ఇందాక సత్యుగం కోసం ఏదైతే చెప్పుకున్నామో ఇవన్నీ త్రేతాయుగానికి కూడా అప్లై అవుతాయి. అంటే ఈ 2 యుగాలు 2500 years, హాఫ్ ఆఫ్ ది సైకిల్ ఫుల్ హ్యాపీ. మరి జన్మలు అయితే త్రేతాయుగం స్టార్టింగ్ 3 crores, త్రేతాయుగం ఎండింగ్ 33 crores. అందుకే మనకు కొన్ని శాస్త్రాల ప్రకారం 3 కోట్ల దేవతలు అయితే కొన్ని శాస్త్రాల ప్రకారం 33 కోట్ల దేవతలు. 2 కరెక్టే. అంటే ఒకటి సత్యుగం ఎండింగ్, ఇంకొకటి త్రేతాయుగం ఎండింగ్. ఓకే, ఈ 2 యుగాల్లో దేవతలు చాలా సుసంపన్నంగా ఆనందంగా వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. అయితే సతో ప్రధానంగా ఉన్న స్టేజ్ త్రేతాయుగం వచ్చేసరికి సతో సమానమైన స్థితి వస్తుంది. అంటే కొంచెం డిక్రీజ్, సుఖంలో స్లైట్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. బట్ సుఖం అనేది పోదు, నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది జనాభా కూడా. సో త్రేతాయుగం ఎండింగ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆత్మశక్తి తగ్గడంతో ఆటోమేటిక్గా దేవతల్లో దైవత్వం కోల్పోతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు దేవతలు అని పిలిపించుకోలేరు, ఎందుకంటే దేవతా గుణాలు పోతూ వచ్చాయి. దేవతా గుణాలు పోతే ఇంకా దేవతలను ఎలా పిలిపించుకుంటారు? అప్పటి నుంచి హిందువులు అని పిలవటం స్టార్ట్ చేశారు. అందుకే మన ధర్మం సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో వచ్చింది. అంటే అసలు మన ధర్మం యొక్క ఆది ధర్మం ఏది అంటే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. సో ద్వాపరం ఎప్పుడైతే 2 ఏకత్వం అనేది పోయింది, ద్వైతం అనేది స్టార్ట్ అయిపోయింది. ద్వైతం అనేది దీనికే క్రిస్టియన్స్ కూడా చెప్తారనమాట. ఏదైతే ఫర్బిడన్ ఫ్రూట్ ఉందో దాన్ని తినద్దని చెప్పారు, కానీ అది తిన్న దగ్గర నుంచి దేహాభిమానం వచ్చేసింది, బాడీ కాన్షియస్నెస్ వచ్చేసింది. వద్దు అన్న పని దాన్ని ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి సృష్టి డిగ్రేడేషన్ స్టార్ట్ అయింది అని చెప్తారనమాట. సో అదేవిధంగా అది ద్వాపరయుగం స్టార్టింగ్లో ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పటి నుంచి దుఃఖం మొదలయ్యేసరికి భక్తి స్టార్ట్ అవుతుంది. సో పరమాత్ముడిని, సదాశివుణ్ణి స్మృతి చేయడం, ఎందుకంటే ఈశ్వరుడు కోసం చెప్తారనమాట. దేవాది దేవుడు, దేవతలకు కూడా దేవుడు ఎవరంటే ఈశ్వరుడు. ఏకదేవోపాసన చేయటం స్టార్ట్ చేస్తారు. సతో ప్రధాన భక్తి మొదలవుతుంది. అంటే ఒక్క శివుణ్ణి తప్ప ఇంకా ఎవరిని కొలిచేవారు కాదండి. అందుకే మనం చూస్తే శివాలయాలు టూ ఓల్డ్గా ఉంటాయి, మిగతా టెంపుల్స్ న్యూగా ఉంటాయి కదా. ఇంకా శివాలయాల కోసం చెప్తారనమాట దేవతలు నిర్మించినటువంటివి అని చెప్తారు. అంటే దేవతలకి ఆరాధ్యుడు ఎవరంటే పరమశివుడు. సో ఫస్ట్ విక్రమాదిత్యుడు, మీరు ఆ పిక్చర్లో కూడా చూస్తే ఫస్ట్ విక్రమాదిత్యుడు శివలింగాన్ని, వజ్రాలతో శివలింగాన్ని తయారు చేసి శివుణ్ణి కొలవటం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ యాన్సిస్టర్స్ కృష్ణుడిని, రాముడిని, అందరినీ, అంటే భక్తి కూడా ద్వాపర యుగం నుంచి స్టార్ట్ అయింది. సో ద్వాపర యుగంలో 21 జన్మలు తీసుకుంటారండి. కళలు వచ్చేసరికి 8 కళలు. అంటే ఆత్మ యొక్క లైట్ తగ్గిపోతుంది, హాఫ్ ఆఫ్ ది పవర్ పోతుంది. సో మనం చూస్తే సత్యుగంలో మీరు పిక్చర్లో చూస్తే లక్ష్మీనారాయణలకి డబుల్ కిరీటం ఉంటుంది. ఒకటి రత్నాలు వజ్రాలతో ఉన్న కిరీటం అండ్ బ్యాక్ సైడ్ ఫోకస్ లైట్. మీరు విక్రమాదిత్యుడిని చూస్తే ఓన్లీ రత్నాలతో ఉన్న కిరీటం, ఫోకస్ లైట్ లేదు. సో ఫోకస్ పోయింది అంటే ప్యూరిటీ, పవిత్రత అనే శక్తి తగ్గుతుంది. సో 8 కళలు ఉంటాయన్నమాట అండి. సో అది వైశ్య ధర్మము అని చెప్తారు. పూజ చేయటం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ 21 జన్మలు తీసుకుంటూ ఏమవుతుంది అంటే కలియుగం వచ్చేస్తుంది. ఇక కలియుగం స్టార్టింగ్లో 2 కళలు ఉంటాయి. కలియుగం ఎండింగ్ వచ్చేసరికి కంప్లీట్ తమో ప్రధాన స్టేజ్. ఆత్మ ప్యూర్ బ్లాక్ అయిపోతుంది. ఆత్మలో ఒక్క గుణం కూడా ఉండదు. భక్తి కూడా ఇక రాను తగ్గుతూ వస్తుంది. సో ఫస్ట్ దేవాది దేవుణ్ణి కొలిచేవారు ఆ చిత్రంలో చూస్తే, తర్వాత దేవతల్ని కొలిచేవారు, తర్వాత ఆంజనేయ స్వామి, వినాయకుడు, ఇక గురువులని, చెట్టు పుట్ట రాయి రప్ప శుద్ధం అశుద్ధం అన్నింటినీ కొలవటం స్టార్ట్ చేశారండి. ఏమో ఎక్కడ భగవంతుడు ఉన్నాడో తెలియదు, పరమాత్మ సత్యపరిచయం లేదు, దేనిలో దేవుడు ఉన్నాడో తెలియదు. సో అందరినీ ప్రే చేయడం స్టార్ట్ చేశారు. కానీ భగవంతుడి యొక్క సత్యపరిచయం లేని కారణంగా కలియుగంలో అజ్ఞానం పెరిగిపోయింది.
అశాంతి పెరిగిపోయింది, అంధకారం పెరిగిపోయింది. ఎంతో చక్కగా మనం పూజ చేస్తాం, మరలా కొన్ని చోట్ల ఎంత మూఢ విశ్వాసం అంటే అసలు చూస్తేనే మనసు తరుక్కుపోతుందని. ఆ విగ్రహాన్ని ఎప్పుడైతే తీసుకెళ్ళి నీళ్ళల్లో కడుపుతారో ఆ విగ్రహం మళ్ళీ పైకి రాకూడదని చెప్పి కర్రలతో దాన్ని కింద కనేస్తుంది. అంత పూజ చేసి అంతలా చేశాం కదా, మరి అదేంటి అని చెప్పి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అజ్ఞానం పెరిగిపోతుంది, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. శాంతి కోసం సభలు పెడుతూ ఉంటారు, కానీ శాంతి అనేది లభించదు. భారతదేశ పరిస్థితి ఎలా అయిపోయిందంటే జనాభా ఎక్కువ అయిపోయారు. 42 జన్మలు తీసుకుంటారండి ఓన్లీ కలియుగంలో. సో భారతదేశం పరిస్థితి మీకు ఆ పిక్చర్లో చూపిస్తే మానవుడు ఇంకా అడుక్కునే స్టేజ్కి వచ్చేసారు. ఎవరి నుంచి అంటే ఫారెన్ నుంచి అడిగే స్టేజ్ వచ్చేసారు. దేని మీద పడుకున్నారంటే ముళ్ళ చెయ్య, అంటే కంప్లీట్ ప్రాబ్లమ్స్ అనే బెడ్ మీద పడుకున్నారు. ఫారెన్ నుంచి అడిగేటటువంటి పరిస్థితి. ఎంతో సుసంపన్నంగా రత్న గర్భగా ఉండేటటువంటి బంగారు పిచ్చుకగా ఉండే భారతదేశం జన్మలు తీసుకుంటూ 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 లాస్ట్కి అడిగే స్టేజ్కి వచ్చేసింది. ఇంకా ఇలాంటి పరిస్థితిలో ఇక భగవంతుడు చూడలేక గీతలో చెప్పిన వాగ్దానానుసారం వారి సృష్టిలో అవతరించి సత్యమైన గీతాజ్ఞానం, సహజమైన రాజయోగం బోధించి ఇది సంగమ యుగంలో ఓన్లీ ఒక్క జన్మ, మరలా సర్వులకి ముక్తి, జీవన్ముక్తి ఇచ్చి మళ్ళీ సొంత ఇల్లైన పరంధామానికి తీసుకెళ్ళిపోతారు. సో సత్యుగంలో 8, త్రేతాయుగంలో 12, 20, నెక్స్ట్ ద్వాపర యుగంలో 21, 41, కలియుగంలో 42, 83 అండ్ +1 ఓన్లీ ఒకటి డైమండ్ ఏజ్ సంగమ యుగం 84. సో మ్యాక్సిమం 84 జన్మలు, మినిమం ఒక జన్మ. సో ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళు అన్ని మెట్లు దిగాల్సిందే. సో వాళ్ళు 84 జన్మలు తీసుకుంటారండి, మధ్యలో పైకి వెళ్ళడానికి లేదు ఛాన్స్. మధ్యలో వచ్చిన వాళ్ళు అక్కడి నుంచే కంటిన్యూ అవుతారు. కొంతమంది ద్వాపర యుగం నుంచే వస్తారు, కొంతమంది కలియుగం నుంచి వస్తారు, కొంతమంది కలియుగం ఎండింగ్లో కూడా వస్తారు. సో ఎవరు ఏ స్టెప్లో వాళ్ళ పాత్ర ఈ సృష్టిలో స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వాళ్ళు వారి యొక్క జన్మలు అనేది కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే చూడండి, మానవుడికి ఇంకా కంప్లీట్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది కదా, అందుకుని సూసైడ్ థాట్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి. ఏ చిన్న కష్టం వచ్చినా దేవుడా భగవంతుడా తీసుకుపో, ఇంకా మేము మా శరీరాన్ని మేమే ఖతం చేసుకోవాలి అన్న థాట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఆత్మ బ్యాటరీ డిశ్చార్జ్ అయిన కారణంగా. సో ఇప్పుడు ఈ సంగమ యుగంలో పరమాత్ముడిని తెలుసుకుని బ్యాటరీ ఆయనతో కనెక్ట్ చేసి పవర్ హౌస్తో ఛార్జ్ చేసుకున్నప్పుడు మనం ఈ లైఫ్లో కూడా ఇంత నెగిటివ్ వాతావరణంలో కలియుగంలో ఉన్నప్పటికీ మనల్ని మనం సేఫ్ సైడ్ చేసుకోవచ్చు, మన కర్మల మీద ధ్యాస పెట్టుకోవచ్చు, పరమాత్మ చెప్పే జ్ఞానంతో వారి నుంచి శక్తి తీసుకోవచ్చు, సత్కర్మలు అందరికీ సుకర్మలు చేయొచ్చు, కుకర్మల నుంచి దూరంగా అవ్వచ్చు. సో ఇంత గొప్ప జ్ఞానాన్ని తెలుసుకొని జీవితాన్ని మార్చుకోవాలని, మీ జీవితంలో ఏదైతే మనందరం పోగొట్టుకున్న సుఖ శాంతుల్ని మరలా తిరిగి తెచ్చుకోవాలని చెప్పి మా అందరి యొక్క కోరిక. సో ఎక్కువ మంది తక్కువ జన్మలు తీసుకుంటారు, తక్కువ మంది ఎక్కువ జన్మలు తీసుకుంటారు, కానీ లాస్ట్కి అందరూ ఒకేసారి రిటర్న్ హోమ్ వెళ్ళిపోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి వెళ్ళరండి, మధ్యలో రిటర్న్ హోమ్ వెళ్ళడానికి లేదు. ఇప్పుడు అన్ని గేట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి, పైకి వెళ్ళడానికి లేదు. ఎప్పుడైతే ఎందుకంటే డిశ్చార్జ్ బ్యాటరీ, పైకి వెళ్ళే ఛాన్స్ లేదు. భగవంతుడు ఎప్పుడైతే భూమి మీద అవతరిస్తారో అప్పుడే మనందరినీ ఒకేసారి లిఫ్ట్ అన్నట్టు పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఎవరి పాత్ర ఎప్పుడు ఉంటే వాళ్ళు భూమి మీదకి ఒక్కొక్క ఆత్మ పరంధామం నుంచి సోల్ వరల్డ్ నుంచి వస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ రేపు లెసన్లో మనం తెలుసుకుందాము గీతా జ్ఞాన దాత ఎవరు, గీతా జ్ఞానం ఏ యుగంలో చెప్పబడింది, గీతా జ్ఞానం వల్ల వినటం వల్ల లాభమా, చెప్పటం వల్ల లాభమా, లేక జీవితంలో ఆచరించడం వల్ల లాభమా, గీతా యుద్ధం అనేది అహింసాయుత యుద్ధమా, హింసాయుత యుద్ధం, గీత యొక్క ఆధ్యాత్మిక రహస్యాలని మనం తెలుసుకుందాం. ఓం శాంతి. ఓం శాంతి. ముందుగా మీరు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి.